गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदम् बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. ప్రియమిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంచి కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు, తదంతేవాసి వర్యులు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఇరువురు కూడా పరమ పవిత్రమైనటువంటి తిరుపతి, ఇస్కాన్ మరియు రామకృష్ణ మిషన్ ఇవన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉన్నాయి. ఈ యొక్క శంకర మఠంలో శ్రీవారు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నుండి 7 సెప్టెంబర్ 2025 వరకు కూడా చాతుర్మాస్య దీక్షలు కొనసాగుతాయి. అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ఆస్తిక పరులందరూ కూడా శ్రీవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఉదయంలో సాయంకాలం వరకు కూడా 2 వేళలా శ్రీవారు వచ్చిన భక్తజనులను అనుగ్రహిస్తున్నారు. శ్రీవారు శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు తనకు అర్పించినటువంటి ఏవైతే బాధ్యతలన్నీ వారి సిద్ధి పొందిన తర్వాత ఎంతో తీవ్రంగా సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశంతో అనవరతం కూడా ఆ దిశలోనే కృషి చేస్తున్నారు. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు గత 4-5 సంవత్సరాలుగా అనేకమైన విజయయాత్రలు కొనసాగిస్తూ కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు, కేరళ ఇలా అనేకమైన ప్రదేశాల్లో వీరు సంచరిస్తూ ప్రజలకు చాలా మమైకమవుతున్నారు. ప్రజలు శ్రీవారు చేస్తున్నటువంటి ఆధ్యాత్మిక, సామాజిక అనేకమైనటువంటి కార్యరంగంలో తమ వంతు కూడా సేవను అందిస్తూ ఉండడం చాలా సంతోషదాయకం అన్నమాట. ఇదివరలో కొద్ది మందిలో ఉన్నటువంటి అనేక సందేహాలన్నింటినీ కూడా శ్రీవారి యొక్క విజయయాత్ర ద్వారా నివృత్తి జరిగాయి. ఏమిటని? శ్రీ శంకర మఠం అంటే కేవలం ఆధ్యాత్మిక పరమైనదనియో, కేవలం ఏదో ఒక వర్గం మాత్రం అందులో కృషి చేస్తుందనేటువంటి ఏవైతే భావాలు అవన్నీ కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారి వ్యక్తిత్వ వికాసనం చేసేటువంటి అనేక సామాజిక కార్యక్రమాలు ఎప్పుడైతే చేతపట్టారో వాటి ద్వారా అనేకమైన సందేహాలు దూరం అవటమే కాకుండా ప్రజలు ఎంతో సంతోషిస్తూ తమ వంతు తనుమన ధనంగా వాళ్ళు సహాయాలు చేస్తూ ఉండడం శ్రీ శంకర మఠానికి అత్యంత అభివృద్ధిని కలిగిస్తుంది. శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు అనేక సంస్థలతో కూడా చాలా దగ్గరగా ఉండి సనాతన హిందూ ధర్మ పరిరక్షణయే పరమ పవిత్రమైన ధ్యేయంగా శ్రీ కాంచి కామకోటి పరమాచార్య స్వాముల వారు వేదం, విద్య, వైద్యం ఈ మూడింటిని సమాహారంగా శంకర విజయేంద్ర సరస్వతి స్వాముల వారు అందరితో కలిసి మమైకమై సేవలు చేస్తుండడం భక్తజనానికంతటి కూడా ఆనందదాయకంగా ఉంది. కొన్ని ఉదాహరణలు మనం చెప్పుకుంటే, శ్రీ జయేంద్ర సరస్వతి మహాస్వాముల వారు శ్రీ సత్యసాయి ఆ యొక్క పరమ పవిత్రమైనటువంటి పుట్టపర్తిలో జన్మదినం కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వారి తదనంతరం కూడా అనేకమైనటువంటి భక్తజనం
పుట్టపర్తికి వెళ్ళి రావడం, కాంచీకి వెళ్ళి రావడం, కాంచీ వారు పుట్టపర్తిలో కనపడడం, ఇవన్నీ కూడా బాగా అభివృద్ధి చెందుతూ వచ్చాయి. చక్కటి ఉదాహరణ చెప్పాలి అంటే కాంచీ పరమాచార్య స్వాముల వారు ఉన్న కాలంలో శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మమ్మ గారు శ్రీ సత్యసాయి పైన అమేకమైన ప్రేమ. ఒకవైపు కాంచీ పరమాచార్య స్వామి వారంటే సాక్షాత్ భగవంతుడని మరియు శ్రీ సత్యసాయిని దర్శించుకోవాలని కూడా అభిప్రాయం ఆమెకు ఉండేది. అయితే ఆమె భర్త సదాశివం గారు అందుకు సమ్మతించేవారు కాదు. ఇలా 10 ఏళ్ళు జరిగిపోయింది. శ్రీమతి ఎంఎస్ అమ్మ గారు ఒకసారి దగ్గరికి వెళ్ళి వచ్చేటువంటి వారందరికీ కూడా నా నమస్కారాలు చెప్పండి శ్రీ సత్యసాయి వారికి అని చెప్పేది ఆమె. 10 ఏళ్ళు అయిన తర్వాత ఒకసారి సదాశివం గారు కాంచీ పరమాచార్య స్వామి వారితో ఈమెకు శ్రీ సత్యసాయి దగ్గరికి వెళ్ళాలనిపిస్తుంది అనగానే, ఎందుకు వెళ్ళకూడదు, ఆయన ఎలా అందరూ శ్రీనివాసుడు తిరుమలకు వెళ్తారు కదా అలానే అన్నారు. ఆ మాటతో ఎంఎస్ అమ్మ గారికి చాలా హృదయం ఆనందంగా అయింది. ఇరువురు కూడా ఎంతో సంతోషంగా సమయం దొరికింది కదా అని వారు సెలవు తీసుకొని కార్యక్రమాలన్నిటి స్వస్తి పలికి పుట్టపర్తికి వెళ్ళగానే శ్రీ సత్యసాయి స్వామివారు బయటకు వస్తూ, ఇన్ని సంవత్సరాలు నా కోసం వేచి ఉన్నావా, నేను కూడా నీ కోసమే వేచి ఉన్నాను అని లోపలికి తీసుకువెళ్ళి, ఈ పాదం నమస్కారాలు అందరి ద్వారా పంపించావు కదా, ఇప్పుడు నువ్వు స్వయంగానే నా పాద స్పర్శ చేసి నీ మనసును సంతృప్తి చేసుకొని పాదస్పర్శ ఇచ్చారు ఆమెకు. ఆమె ఎంతో మురిసిపోయింది. ఆమె అనేక మార్లు శ్రీ సత్యసాయి మరియు కాంచీ పరమాచారి యొక్క దివ్య లీలలకు ఆమె అనుభూతిని అనుభవించినటువంటి మహాభక్తురాలు ఆమె. అదేవిధంగా సమానమైనటువంటి గేయ ధోరణి ఉన్నటువంటి అనేక సంస్థలతో కాంచీ కామకోటి పీఠం శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి విజయయాత్రలో భక్తజన అందరికి కూడా సనాతన హిందూ ధర్మ పరిరక్షణే ధ్యేయము అని వారు నిరూపించారు. ఇంకా ముందుకు అడుగు వేస్తూ వైజాగ్లో శ్రీ సత్యసాయి సంస్థ ఏదైతే ఉందో దానికి విఎస్ఆర్ మూర్తి గారు శంకర విజయేశ్వర స్వాముల వారిని ఆ సంస్థకు రమ్మని ఎంతో సాదరంగా ఆహ్వానించినప్పుడు మేమందరూ కూడా వెళ్ళాం. శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు తమ గురువులు శ్రీ జయేంద్ర సరస్వాముల వారు శ్రీ సత్యసాయి వారితో ఎటువంటి అనుబంధం ఉండేదని జ్ఞాపకం చేసుకున్నారు. మరియు శ్రీ సత్యసాయి సంస్థ వారు చేస్తున్నటువంటి అనేక సామాజిక కార్యక్రమాలు, వారిలో ఉన్నటువంటి భజన మరియు కీర్తనలు పాడేటువంటి శైలి మరియు క్రమశిక్షణ, ఇవన్నిటినీ వారు నాటి సభలో సత్యసాయి భక్తుల ముందు ప్రస్తుతించడం అందరికి కూడా ఎంతో హర్షదాయకమైంది. ఆత్మీయులారా, శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు ధ్యేయం ఏమిటంటే అందరూ కూడా మంచి హృదయంగా పరివర్తన చెందాలి, సమాజం అభివృద్ధి చెందాలి అనేటువంటిది వారి ధ్యేయ ఉద్దేశం. దీనికి గాను సిద్ధాంతాలను కూడా వారు ముందుకు వెళ్తూ ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మఠానికి వారు వెళ్ళారు. ఎందుకనగా పూర్వం వారు గురువులు కూడా వెళ్ళారు. ఆ ప్రదేశాలన్నింటిలో కూడా అనేకమైన సాధు సత్పరిషత్తులు జరిగినప్పుడు కూడా శ్రీ జయేంద్ర సరస్వాముల వారితో కూడా శ్రీ శంకర విజయేశ్వర స్వాముల వారు పాల్గొన్నటువంటి జ్ఞాపకాలను తమ విజయయాత్రలో వెలిబుచ్చారు. వీటన్నిటితో పాటుగా అనేకమైన సామాజిక కార్యక్రమాలు శ్రీ జయేంద్ర సరస్వాముల వారి యొక్క సమున్నతమైన ఆశయాలన్నింటినీ కూడా వీరు పరిపూర్ణం చేస్తూ ఉన్నారు. ఆత్మీయులారా, ప్రజల లోపలికి వెళ్ళాలి, ప్రజల దగ్గర ఉండాలి, ప్రజల ఇంటి గుమ్మమునకు ధర్మం చేరాలనేటువంటిది వీరి ఆశయం. అదే ఆశయ దృష్టితోనే పరమ పవిత్రమైనటువంటి ధర్మరథయాత్ర అనేటువంటి దాన్ని వారు ప్రారంభించారు. నెల్లూరు జిల్లా అంతా కూడా శ్రీవారి అనుజ్ఞ ద్వారా నేను అందులో పాల్గొని ఆ కార్యక్రమం వారి యొక్క దివ్య ఆశీస్సులతో చాలా వైభవంగా నెరవేరింది. నాటి సందర్భంలో అక్కడి ప్రజలు నాతో పంచుకున్నటువంటి మాటల్ని ఈరోజు మీ అందరి ముందు కూడా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఆ రథయాత్ర వెళ్ళినప్పుడు మేము ఆ గ్రామ పొలిమేరలో వెళ్ళగానే ఆ గ్రామ ప్రజల పొలిమేరకు వచ్చి అక్కడ గ్రామ దేవతల ప్రదేశంలోనే కామాక్షిదేవి యొక్క రథయాత్రను వారు స్వాగతం చేశారు. వారు అన్నారు, మా ఊరి గ్రామదేవత సంకల్పం వలననే ఈ దివ్య రథం మా గ్రామంలో ప్రవేశించింది అని వారు చెప్పుకొని మురిసిపోయారు.
అప్పుడు నేనన్నాను, గ్రామ దేవతలు పొలిమేరలో ఉండి గ్రామాన్ని రక్షిస్తారు. మరియు ఏ ఏ మహాపురుషులైతే ఈ దివ్యమైనటువంటి గ్రామ దేవతల అనుగ్రహం వల్లనే లోపలికి ప్రవేశించి అందరినీ కూడా ఆశీస్సులు అందిస్తూ ఉంటారని. అందుకే ఏ గ్రామంలో రథయాత్రలు మరియు మహాపురుషుల యొక్క ప్రవేశం జరుగుతుందో ఆ యొక్క గ్రామంలో ఉండే కులదేవతలు మరియు గృహంలో ఉన్న సకల దేవతలు కూడా సుప్రసన్నమవుతాయని అనేక శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఉదాహరణగా మహాస్వామి వారు సంచరించారు ఎప్పుడు 1978 నుండి 84 వరకు ఏ ఏ ప్రాంతాలైతే దక్షిణాదిలో పాదచారిగా సంచరించారో ఆ యొక్క ప్రదేశాలన్నీ కూడా నేడు సర్వతోముఖ అభివృద్ధిని చెంది ఉన్నాయి. అందుకు మా దగ్గర దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే అనేకంగా పారిశ్రామికంగా మరియు ఆధ్యాత్మికంగా సమాజంలో ఎంతో మార్పులు వచ్చాయని నాటి జ్ఞాపకాలను మాతో పంచుకుంటూ ఉంటారు. శ్రీవారు మహాసంకల్పంతోనే ఆయా గ్రామాల్లో సంచరించారని, ఎందరినో వారు ఆశీర్వదించారని చెప్పారు. శ్రీవారు సంచరించినటువంటి ఆ మార్గంలో మేము తదనంతరం 13 ఏళ్లకు ఒక దివ్యమైనటువంటి ఒక రథం చేసుకుని అందులో మహాస్వాముల వారి సుందరముని విగ్రహం పెట్టుకొని అనేక ప్రదేశాల్లో మేము సంచరించాము. తర్వాత ఆ రథయాత్రలో జరిగినటువంటి అనేక విశేషాలను కూడా మేము వీడియో చేశాం, అనేకమైన రికార్డు చేశాం. దానివలన అనేకమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నేడు శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల వారి మరియు శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వాముల వారి ఇరువురు ఆశీస్సులతో, అనుగ్రహంతో, వారి మహాసంకల్పంతో గుంటూరు, బాపట్ల, కృష్ణా ఈ జిల్లాల్లో కామాక్షి యొక్క దివ్య రథం ఈ జిల్లా వాసులందరినీ అనుగ్రహించటమే ముఖ్య ధ్యేయంగా ఈ నగరాల్లో ప్రవేశించబోతుంది. అన్ని కులముల వారు, వర్గముల వారు శ్రీవారు అనుగ్రహించి పంపించినటువంటి ఈ యొక్క రథయాత్రలో ఇది మహాసువర్ణ అవకాశంగా ఉపయోగించుకోవడం మనందరి కర్తవ్యం. తదుపరి నిరాశ చెందే ప్రయోజనం లేదు. ఈ రథంలో ఉన్నటువంటి కామాక్షి విగ్రహం ఏదైతే ఉందో శ్రీ శంకర విజయేంద్ర సరస్వాములు అమృత హస్తంతో అర్చించబడి పూజించబడిన కామాక్షిదేవి. అట్టి మహాకామాక్షిదేవి ఈ యొక్క పరమ పవిత్ర శ్రావణ మాసంలో ఈ తెలుగు సీమలో ప్రవేశించడం, మనందరినీ కూడా అనుగ్రహించడం ద్వారా ఏం జరగబోతుంది? ముందు కాలాల్లో మనం చక్కని పాలనను మనం పొందగలం. ప్రభుత్వ సిబ్బంది కూడా కామాక్షి అనుగ్రహం ద్వారా సుపరిపాలన ప్రజలకు అందిస్తుందని, సకాలంలో చక్కటి వర్షములు, సస్య సమృద్ధి జరిగి ప్రజలందరూ కూడా ఆరోగ్య భోగ భాగ్యాలతో తొలుతూగాలనే శ్రీవారి యొక్క సంకల్పం. ఇటు మహోన్నత అభివృద్ధి పొందటం మాత్రం అది నిస్సందేహంగా నిరూపించబడుతుంది ముందు కాలంలో. ఈ దివ్య సమాచారాన్ని మీ సన్నిధికి చేరవేస్తుండడం మా అందరి అదృష్టం. అందుకోసమే అందరూ అసంఖ్య సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని, ఇది మన కార్యక్రమం, మన పీఠం, కాంచీ కామకోటి పీఠం, అందరి పీఠం అని పైన చెప్పినటువంటి అన్ని సిద్ధాంతాల వారు కానివ్వండి, శ్రీ సత్యసాయి మరి ఏ సంస్థలు అయితే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క శ్రేష్టమైనటువంటి పవిత్రమైన సామాజిక ఉద్ధరించబడేటువంటి మహాసంకల్పం ద్వారా వెళ్తున్నటువంటి ఈ రథయాత్రలో మనమందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని, శ్రీవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి పాత్రలు కావాలని మరొక్కసారి వినంతి చేస్తూ ఈ యొక్క వాక్పుష్పములన్నింటినీ కూడా శ్రీ శంకర విజయేంద్ర సరస్వాముల దివ్య పాదపద్మం సమర్పి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర, జై జై శంకర, హరహర శంకర, జై జై శంకర, హరహర శంకర, జై జై శంకర. 7483229249